హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ మెడికల్ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్స్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ కు సంబంధించి నేను ఇక్కడ అండర్లైన్ చేశాను. ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ ఫేజ్ కి అంటే రౌండ్ 1 కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ కాలేజ్ లో ఏ కోర్స్ కి ఏ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు సంబంధించింది. ఈ నీలిమ మెడికల్ కాలేజ్ అనేది అటానమస్ మెడికల్ కాలేజ్, అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు, అది వాళ్ళు సొంతగా రన్ చేసుకున్నటువంటి కాలేజీ. దీన్ని అటానమస్ కాలేజ్ అంటారు. కాకపోతే సర్టిఫికెట్ మాత్రం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ పేరు మీదగానే వచ్చింది. ఈ నీలిమ మెడికల్ కాలేజ్ లో 25% సీట్స్ ని కేవలము తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ కి ఇస్తారు. మిగిలిన 75% సీట్స్ ని రిమైనింగ్ స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఇక్కడ మైనారిటీ కాలేజెస్ కు సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. మైనారిటీ కాలేజెస్ అంటే షాదన్, డెక్కన్, అయాన్, విఆర్కే కాలేజెస్ ఉన్నాయి. అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. అలాగే నాన్ మైనారిటీ కాలేజెస్ కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే నీట్ కట్ ఆఫ్ ని రెడ్యూస్ చేస్తూ లోయర్ కట్ ఆఫ్ ని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే రెడ్యూస్డ్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే కన్వీనర్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంతేగాని ఆల్రెడీ ఇంతకు ముందు కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకవేళ ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఇక్కడ మీరు గమనించాల్సింది తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఈ కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. తెలంగాణకి నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అయితే కొద్దిమంది స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న టైంలో ఎంబీబీఎస్ కి తెలంగాణ స్టేట్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ చేసుకుంటే ఆ స్టూడెంట్స్ కొద్దిమంది కోర్టుకు వెళ్లారు. వాళ్ల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. వాళ్లకు మాత్రమే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు రివైజ్డ్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని ఒకవేళ ఇప్పుడు న్యూగా క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేసి ఉంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తెలియదు. మరి మీరు ఎలిజిబుల్లా కాదా, అసలు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్ లో. యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే చెప్తారు. అలా కాదండి మేము ట్రై చేస్తాము రిజిస్ట్రేషన్, ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు చూస్తాం అనుకుంటే తెలంగాణ స్టేట్ లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది పేమెంట్ చేసే వరకు చెప్పదు. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసేటప్పుడు మాత్రమే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని కనిపించింది. అంటే మీరు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అప్పుడు తిరిగి రీఫండ్ చేయబడదు ఆ అమౌంట్. కాబట్టి దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అన్న విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ ఏపీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ యూనివర్సిటీకి కాల్ చేసి క్లారిటీ తీసుకొని మేము ఎలిజిబుల్లా కాదా, అప్లై చేసుకోవచ్చా లేదని అప్పుడు మాత్రమే చేసుకోమని నా సజెషన్. అర్థమైంది కదా? ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను అంటే ఒక్కొక్కటి ఓపెన్ చేసి డీటెయిల్డ్ గా చెప్పాలి అంటే కష్టం. జస్ట్ అసలు ఈ నోటిఫికేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మాత్రమే ఇప్పుడు చెప్పాను. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించి జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పాను కదా. సో ఎంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్ట్ ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు లోకల్, నాన్ లోకల్ స్టేటస్ అని రివైజ్డ్ మెరిట్ లిస్ట్ లో అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ నాన్ లోకల్ అనే పదం ఎందుకు యూజ్ చేశారు అంటే నీలిమ మెడికల్ కాలేజ్ లో ఉన్న సీట్స్ ని 25% సీట్స్ కేవలము తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తాము. మిగిలిన 75% సీట్స్ కి మిగిలిన అన్ని స్టేట్స్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరు అని తెలియటం కోసం ఇక్కడ ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్ అని అర్థం. ఇలా వీళ్ళు కేటగిరైజ్ చేసి ఇచ్చారు. ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అని అర్థం. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అని చెప్పాను. ఆల్రెడీ జనవరి 16వ తారీఖు 4 గంటలకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.
జనవరి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మీకు టైం ఇచ్చారు. దయచేసి మీరు ఇన్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తెలంగాణ స్టేట్లో ఈ వెబ్ ఆప్షన్స్ డేట్ అండ్ టైం ఎక్స్టెండ్ చెయ్యరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఎగ్జాక్ట్గా 6 o'clock క్లోజ్ అయిపోతుంది. నాకు తెలిసి సేమ్ డే నైట్ కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అలాట్మెంట్ వచ్చినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయడానికి కట్టేటువంటి అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. బి కేటగిరీలో అంటే MQ1 కేటగిరీలో సీట్ అలాట్మెంట్ వస్తే 49,600 రూపాయలు పే చేయాలి. అలాగే NRI కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే 69,600 రూపాయలు పే చేయాలి. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అంటే ఇన్నే వెబ్ ఆప్షన్స్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే పెట్టే వెబ్ ఆప్షన్స్ ని జాగ్రత్తగా మీరు సబ్జెక్ట్ వైజ్ ప్రయారిటీ అలాగే కాలేజ్ వైజ్ ప్రయారిటీ జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. అయితే ఈ తెలంగాణ స్టేట్ కాలేజెస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ నేను ఆల్రెడీ కన్వీనర్ కోటా ప్రాసెస్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ లో కేవలము మీరు ప్రైవేట్ కాలేజెస్ వరకు చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంటే యూజువల్ గా ఒక కాలేజీ పేరుని నేను హైలైట్ చేసి చెప్పాలి అని కాదు, కానీ జనరల్ గా మనకి ఉన్నటువంటి కాలేజెస్ లో TRR అనే కాలేజీ తీసుకున్నట్లయితే కొంచెం లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజీ. ఈ TRR కాలేజ్ ని వీలైనంత వరకు కూడా అన్ని కోర్సెస్ కి అన్ని కాలేజెస్ పెట్టిన తర్వాత TRR లో అన్ని కోర్సెస్ ఒకేసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ MQ1 కి MQ2 కి అలాగే MQ3 కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ బి కేటగిరీ MQ1 పెట్టుకోండి. MQ1 పెట్టుకున్న తర్వాత MQ2కి మరలా అన్ని రిపీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్ అంటే కొంచెం తక్కువ ఫీజులో సీట్స్ వచ్చే అవకాశం ఉందేమో, ప్రయత్నించండి. దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలండి మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. పొరపాటున ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరు అంటే NRI ఫస్ట్ పెట్టుకొని బీకేటీ తర్వాత పెట్టుకున్నారు అనుకోండి, ముందు NRI సీటు అలాట్ అయిపోయింది. ఎప్పుడు కూడా మీకు సీటు అలాట్మెంట్ ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. సీటు అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అంటే ప్రతిసారి చెప్పిందే చెప్పాలి అంటే వీడియోస్ లో కష్టం కూడా. కాబట్టి ప్రయారిటీ ఎలా ఉండాలి అంటే బెస్ట్ టు లిస్ట్ ఉండాలి. ఎంత పెద్ద ర్యాంకర్ అయినా సరే ఒక మెరిట్ స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారో అంటే టాపర్ ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించండి. అంతేగాని నా ర్యాంక్ పెద్దది కాబట్టి TRR నుండి స్టార్ట్ చేస్తాను, నాకు TRR ఇస్తారు ఫస్ట్, నాకు సీట్ వచ్చేసిద్ది అనుకోకండి. మీరు సీట్ మ్యాట్రిక్స్ చూసి ఫాలో అవ్వకూడదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానాన్ని. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఉన్న విధంగానే మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ ని ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వకూడదు. సీట్ మ్యాట్రిక్స్ అనేది ఓన్లీ ఫర్ రిఫరెన్స్ మాత్రమేది. అలాగే మీరు పెట్టుకునేటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ బెస్ట్ కాలేజ్ నుండి లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ పెట్టుకోవాలి. అలాగే కోర్స్ అనేది మీ ఇష్టం అండి, మీ పర్సనల్ చాయిస్ అది. సాధ్యమైనంత వరకు మీరు టాప్ టు బాటమ్ పెట్టుకునేటప్పుడు బెస్ట్ కోర్సెస్ టు లీస్ట్ ప్రయారిటీ కోర్సెసే పెట్టుకోండి. గుర్తుంచుకోండి, నేను ఆల్రెడీ మెరిట్ లిస్ట్ ని చెక్ చేశాను. దాదాపుగా ఒక 40,000 ర్యాంక్ వరకు నేను చెక్ చేస్తే ఒక 50% స్టూడెంట్స్ ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. అంటే ఆల్ ఇండియా కోటాలో గానీ కన్వీనర్ కోటాలో గానీ లేదా వేరే ఇతర స్టేట్స్ లో గానీ ఎక్కడో ఒక చోట జాయిన్ అయి ఉన్నారు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇది మీకు మంచి అవకాశం. మీకు మీరే డిగ్రేడ్ చేసుకొని అనవసరంగా ప్రయారిటీని లీస్ట్ టు బెస్ట్ పెట్టుకుంటే అనవసరంగా అంటే లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజ్ మీకు అలాట్ అయింది అంటే మీరు వరీ అవ్వాల్సి వచ్చింది. మీకంటే పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి మంచి కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, మీరు పెట్టుకున్న ప్రయారిటీ మిస్టేక్ వలన మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. మీకు ఒకవేళ ఈ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పర్సనల్ హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను అక్కడ మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీకు ఒకవేళ కానీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిందే అని చెప్తున్నారు. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, మీరు నెక్స్ట్ సబ్సీక్వెంట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు. అంటే సెకండ్ రౌండ్ నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు. అయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్ లో మనకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చెయ్యరు యూనివర్సిటీ వాళ్ళు. అంటే కన్వీనర్ కోటాలో ప్రస్తుతానికి 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఆ 2 రౌండ్స్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మరి మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళకి మరి బెనిఫిట్ ఉండాలి కదా, పెట్టుకున్నందుకు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినందుకు. వీళ్ళు కౌన్సిలింగ్ డిలే చేస్తే స్టూడెంట్ ఎందుకు బోదరవ్వాలి? కాబట్టి
ఖచ్చితంగా మీకు మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్ వస్తే కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకి మీరు స్లైడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళు కల్పిస్తారు. ఇది విదిన్ యూనివర్సిటీలోనే ప్రాసెస్ కాబట్టి, అంటే ఒక కోటా నుండి ఇంకొక కోటాకి మీరు స్లైడ్ అవ్వటం ఖచ్చితంగా మీకు ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఒకసారి మేనేజ్మెంట్ కోటా రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళు ఖచ్చితంగా కన్వీనర్ కోటాలో రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటా సీటుకు వెళ్లి జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వండి అని వాళ్ళు స్లైడింగ్ అవటానికి ఛాన్స్ ఇస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. కన్వీనర్ కోటాలో మీరు ఆల్రెడీ జాయిన్ అయినా సరే మీరు ఇమ్మీడియట్ గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. సీట్ వస్తే స్లైడ్ అయ్యే అవకాశం కూడా 100% ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ నన్ను అడిగింది, ఒకవేళ ఇప్పుడు మేము కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకు వస్తాం మేడం, మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ జరిగిద్ది కదా, మరి కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ కి మరలా మేము అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుందా అని నన్ను అడగటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో అయితే ఖచ్చితంగా అవకాశం ఉండేది. స్టూడెంట్ కి బెనిఫిట్ ఉండటం కోసం ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అయినా సరే మరలా కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మనకి కౌన్సిలింగ్ డేట్ చాలా లేట్ అయిపోయింది, డిలే అయింది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అసలు మెన్షన్ చెయ్యరు. అసలు కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రిలేటెడ్ గైడ్ లైన్స్ ఎక్కడ మెన్షన్ చేయటం లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ వీళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 5 లోపు కాల్ చేసి యూనివర్సిటీ వాళ్ళని ఈ డౌట్ క్లియర్ గా అడగండి. వీలైతే నేను కూడా ట్రై చేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఒక పోస్ట్ అయినా పెడతాను, లేదా ఒక షార్ట్ వీడియో అయినా చేస్తాను. కానీ ఎవరికి వాళ్ళు మీరు యూనివర్సిటీకి కాల్ చేసి అడిగితే బెటర్. అర్థమైంది కదా? మీలో ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ కానీ తెలిస్తే తప్పనిసరిగా ఈ వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చెయ్యండి. ఇలా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ 9th పాయింట్ చూడండి. మీరు వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అంటే 6 ఆల్ఫాబెటిక్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తేనే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మీకు సిటీ అలాట్మెంట్ మీ వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని అలాట్ చేయడం జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయడం గాని మర్చిపోయి సిస్టమ్ క్లోజ్ చేశారు అంటే మాత్రం మీకు సిటీ అలాట్మెంట్ వచ్చే అవకాశం 0%. సో జాగ్రత్తగా చేసుకోండి. అర్థమైంది కదా? ఇంకొకటి సిటీ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే టాప్ టు బాటమ్ మీరు అంటే ఇక్కడ బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. ఈ బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫస్ట్ కాలేజ్ లో ఏమైనా వేకెన్సీ ఉందా చెక్ చేసిద్ది. ఇక్కడ వేకెన్సీ ఉంటే సీట్ అలాట్మెంట్ ఇచ్చిద్ది. ఒకవేళ వేకెన్సీ లేకపోతే నెక్స్ట్ కాలేజ్ చెక్ చేసిద్ది. ఇలా అంటే టాప్ టు బాటమ్ మూవ్ అయింది స్కానర్ అనేది. సో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చిద్ది. ఇక్కడ సీట్ అలాట్మెంట్ రావడంతోనే మీ యొక్క స్కానింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు మీరుగా లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ని తీసుకొచ్చి టాప్ లో పెట్టారనుకోండి, సిస్టమ్ కి తెలియదు మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చింది, మీరు ఎంత బ్రైట్ స్టూడెంట్ అనేది ఏమీ తెలియదు. మీరు ఏ కాలేజీ పైన పెట్టుకుంటే అదే బెస్ట్ అనుకుంటుంది. కాబట్టి మీరు లీస్ట్ ప్రయారిటీ కాలేజీ పైన పెట్టుకుంటే ఈ లీస్ట్ ప్రయారిటీ కాలేజీ ముందు ఇచ్చేసిద్ది. నెక్స్ట్ బెస్ట్ కాలేజెస్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు మిస్ అవుతారు. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు కన్వీనర్ కోటాకి లోయర్ కట్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే, అంటే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ మేడ్ ఎలిజిబుల్ ఆఫ్టర్ రివైజ్డ్ కట్ ఆఫ్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్ టు రిజిస్టర్ నవ్ అన్నారు. వీళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా క్వాలిఫై అయ్యారో వాళ్ళు తెలంగాణ స్టేట్ లోకల్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. అంటే తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తేనే లోకల్ అవుతారు. ఒకవేళ ఏపీ స్టూడెంట్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేసినంత మాత్రాన లోకల్ అవ్వాలని రూల్ లేదు. వాళ్ళు కొద్దిమంది కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే లోకల్ ఇచ్చారు కన్వీనర్ కోటాలో ఫస్ట్ 2 రౌండ్స్ లో. అయితే ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి ఇస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళని కన్సల్ట్ చేసి ఫోన్ చేసి కనుక్కొని మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి.
ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కానీ మీరు కట్టడం పూర్తయితే ఆ తర్వాత నాట్ ఎలిజిబుల్ అని కనిపించినప్పటికీ కూడా ఆ అమౌంట్ రీఫండ్ చేయబడదు. అర్థమైంది కదా? సో తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.